హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేసారనమాట. సడన్గా డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మండే నాన్ వెజ్ తిన్నాను. సో అది వాళ్ళకు చెప్పాను అనమాట. మేము వెళ్ళింది మండే కాబట్టి. చెప్పగానే వాళ్ళు వెజ్ హోటల్స్ ఎక్కడున్నాయని చెప్పేసి అయితే సర్చ్ చేసి, సరే వనస్థలిపురంలో ఉంది అని చెప్పేసి అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. యాక్చువల్లీ చాలా రెస్టారెంట్స్ చూసాము. మాకైతే అది ఫుడ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంది అనమాట. సరే అని చెప్పేసి అలా మ్యాప్ పెట్టుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. అండ్ ఫైనల్గా అయితే వనస్థలిపురం వెళ్ళిపోయాక అక్కడైతే మాకైతే సుబ్బయ్య గారి హోటల్ అయితే మాకు కనిపించింది. మా హస్బెండ్ వాళ్ళు అన్నారు, మేమైతే హైటెక్ సిటీలో అయితే సుబ్బయ్య గారి హోటల్లో తిన్నాము, చాలా బాగుంటుంది వెజ్ ఐటమ్స్ అని చెప్పేసి అన్నారు. బట్ నాకైతే బేసిక్గా ఐడియా లేదు. సరే అని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ రెస్టారెంట్ వాళ్ళు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాము. అండ్ హోటల్ అంబియన్స్ మాత్రం నాకు చాలా నార్మల్గా అనిపించింది. ఇలా వాళ్ళైతే అరిటాకులో మాత్రం మాకు సర్వ్ చేశారు. నేనైతే ఎప్పుడూ ఇలా చూడలేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళైతే ఒక బూరే అండ్ పొంగల్, కట్ మిర్చి, స్వీట్, ఆలూ కర్రీ, బీట్రూట్ కర్రీ, ఇంకా పాస్తా కర్రీ, మిల్ మేకర్ కర్రీ, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ వెజ్ కర్రీస్ అయితే మాకు పెట్టేశారు. అండ్ చూసారు కదా, రైస్ కూడా జీరా రైస్ అని, పులిహోర అని, ఇలా చాలా వెరైటీస్ పెట్టారు. నాకైతే ఫుడ్ టేస్ట్ మాత్రం ఓకే అనిపించింది. బికాజ్ అన్నీ చప్పగా ఉన్నాయి. అండ్ అందులోనూ ఏ ఐటమ్స్ అడిగినా కూడా వాళ్ళైతే అయిపోయాయి అని చెప్పేసి అన్నారు. బికాజ్ క్లోజింగ్ టైం కదండి, అందుకే అయిపోయాయి అని చెప్పారు. సరే ఓకే అనుకున్నాం. బట్ ఫుడ్ అయితే నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదన్నమాట. బట్ మా వాళ్ళు అన్నారు, అండ్ వేరే బ్రాంచ్లో మాత్రం ఇలా ఉండదు, చాలా ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందని. బట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అంత బాగా అనిపించలేదు. అదర్ దెన్ ఫుడ్, నాకైతే వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ కానీ సర్వింగ్ కానీ నాకైతే బాగా నచ్చాయి. సో నాలాగే ఫుడ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళి హోటల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ నచ్చక చాలా ఇబ్బంది పడి ఉంటారు. అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.